హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. మా చిన్న అబ్బాయిని తీసుకొని మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే 1 ఇయర్ అవుతుందని తలనీలాలు దేవుడికి సమర్పించుకోవాలని మా ఆనవాయితీ ప్రకారం అయితే గుడికి అయితే వెళ్తున్నాం. మా అత్తగారు, మామగారు, మా ఆడబొడుచు ఇంకా చాలామంది అంటే వచ్చారు చాలామంది. మా హస్బెండ్ ఇంకా పిల్లలు, చిన్నోడు, పెద్దోడు ఇంకా నేను కూడా వెళ్తున్నాం. గుడి దగ్గరలోకి వచ్చాం. ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను. ఒక్కసారి చూసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. పిల్లలకి మనకి సంవత్సరం అంటే ఏడాది లోపే మొక్కులు అనేవి చెల్లిస్తారండి. లేదంటే 3 ఇయర్స్కి చెల్లిస్తారు, లేదంటే ఇంకా 5 ఇయర్స్కి. అందుకోసమనే బాబుకి మేము తీసుకొని వెళ్తున్నాం. అత్త వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడికైతే వెళ్ళాం. మేము ఉండేది టౌన్లో కాబట్టి మేము ఇక్కడికి వచ్చి అయితే మొక్కు అనేది తీర్చుకుంటాం. అయితే మేము ప్రజెంట్ అయితే ఆటో మీద వెళ్ళిపోతున్నాం. దగ్గరలోకి వచ్చేసాం. ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను. ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. చూడండి, ఇదంతా కూడా కొండే అండి. రామతీర్థాలంటే రాముడు వెలిసిన క్షేత్రం అండి. అందుకనే మంచి ప్రతీకం. ఎక్కడ లేని భక్తులు అనేది ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అంటే చాలా దూర ప్రాంతాల నుంచి ఇంకా అదర్ స్టేట్ వాళ్ళు కూడా మన రామతీర్థాలు చూడడానికి అయితే వచ్చారు. ఇదంతా కొండ అండి. ఈ కొండ మీద కూడా గుడి ఉంది. అంటే నడుచుకొని మనం వెళ్ళాలి. చాలా లెంగ్త్ ఎక్కువ వెళ్ళాలి. ఓపిక మీద మనకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అన్నీ కనిపిస్తాయి. అనుకోండి, మా బాబుకి వచ్చేసి గుండె అనేది తీసుకుంటున్నాము. అయితే అక్కడ టోకెన్ అనేది తీసుకున్నాం. టోకెన్ వచ్చేసి 40 రూపీస్ అంట, 40 50 రూపీస్ అంట. ఇంకా మా మామయ్యగారు, బాబు, పెద్దోడు ఇద్దరు పిల్లలకు కూడా గుండె అనేది చేసాం. వాళ్ళని మా ఆడబుట్టండి. గుండు మనం తీసే ముందు పిల్లలకు అక్షింతలు అయితే జల్లుతాము. పుట్టుకొప్పు అనేది మనం పేర్లు పెడుతూ ఉంటాం కదా. పేర్లు పెట్టేటప్పుడు ఎక్కడైనా తీసుకుంటారు. ఎక్కడంటే పలానా దగ్గర తీసుకోవాలని చాలా రకాలుగా అందరూ అనుకుంటారు కదా. మేము వచ్చేసి ఫస్ట్ మా సైడ్ వచ్చేసి మేము అందరం కూడా పిల్లలందరికీ కూడా ముందు రామతీర్థాల్లో మొక్కు అనేది చెల్లిస్తామండి. తర్వాత ఇంకా ఏవైనా మొక్కులు కానీ, తిరుపతి కానీ ఇంకా చాలా మొక్కులు ఉంటే తర్వాత తీస్తాము. చాలా భయం వేసింది. వాడు ఎలా తీసుకుంటాడు ఏంటని హ్యాపీగా అయితే చివరిలో ఏడ్చాడు. నాన్ స్టాప్గా బిస్కెట్స్ అయితే తినుకొని ఉన్నాడు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా, మరి అందుకోసమనే ఇచ్చాము. చాలా ఏడ్చాడు గుండు తీసుకునేటప్పుడు. చివరిలో ఏడ్చాడు, ముందులో ఏం లేదు కానీ స్టార్టింగ్లో బాగానే తీసుకున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎలా తీసుకుంటాడో, ఏమైనా తెగిపోతాయి, తల చాలా మెత్తగా ఉందని చాలా భయం వేసింది. కానీ చాలా బాగా తీసుకున్నాడు కూడా. అంటే మాకైతే కారు కట్టి ఏం లేదండి. ఆటో కట్టించుకొని ఆటో మీద అయితే వచ్చామండి. లెంగ్త్ అయితే మా ఊరి నుంచి పెద్ద దూరం అయితే కాదు, ఇంకా దగ్గరేని. మాకు పెద్ద దూరం అయితే అనిపించలేదు. అదే మేము ఉండే దగ్గర నుండి అయితే బాగా దూరం వస్తుంది. అక్కడ చాలామంది ఇక్కడ ఇంకా గుళ్ళు తీసుకొని దర్శనానికి అయితే వెళ్తారు. అది ఒక నమ్మకం అండి. రాముల వారికి అంటే ఏదైనా పేరు పెట్టినట్టయితే ఇక్కడ మొక్కు తీర్చి మొక్కుగా అనేది వెళ్తూ ఉంటారు. మా మాయగారు పట్టుకున్నారు బాబుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి. మా పిల్లలిద్దరికీ మీ ఆశీస్సులు కంపల్సరీ ఉండాలండి, తప్పనిసరిగా.